హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ? గల్ఫ్ దేశాల్లో పనిచేసేటటువంటి వారు ఎవరైనా సరే రీసెంట్‌గా కువైట్ నుంచి గావచ్చు, లేదంటే గనక ఖతర్ నుంచి గాని వెళ్ళేటటువంటి డ్రైవర్స్ గావచ్చు, ముఖ్యంగా పని మనుషులైతే గన మీ దగ్గర ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో, అంటే వస్తువులుంటాయో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గన బంగారు, మొబైల్స్, అదేవిధంగా వాచెస్ ఇలా ఏవైనా గాని మీ దగ్గర ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే గన ఎటువంటి పరిస్థితుల్లో వాటిని లగేజ్‌లో అయితే వేయకండి. మీ యొక్క హ్యాండ్ లగేజ్‌లో మాత్రమే తీసుకువెళ్ళండి. రీసెంట్‌గా కువైట్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ దాదాపుగా 175 మందితో అయితే బయలుదేరింది చెన్నైకి. అలా చెన్నైకి దిగినటువంటి సమయంలో ఇక పూర్తిగా అందరూ అయితే బయటికైతే వెళ్ళిపోయారు. లగేజీ తీసుకునేటువంటి ప్లేస్‌కి. అలా వెళ్ళినటువంటి వాళ్ళకైతే షాక్ ఇస్తూ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి సిబ్బంది చేసినటువంటి ఒక చిన్నపాటి నిర్వాకం బయటైతే పడింది. 175 మందికి పైగా ఫ్లైట్‌లో జర్నీ చేస్తే అక్కడ లగేజ్ ఎంతమందికి వచ్చిందో తెలుసా? కేవలం 12 మందికి సంబంధించినటువంటి లగేజ్ మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ ఎంతమంది లగేజ్ పూర్తిగా కువైట్‌లో నిలిచిపోయిందో ఒకసారైతే ఆలోచన అయితే చేయండి. ఇక ఇలా మిస్ అయినటువంటి వాళ్ళు పూర్తిగా వాగ్వాదం చేయగా త్వరగా మీకైతే అందిస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే తెలియజెప్పారు. హ్మ్. ఇక్కడ ఒకవేళ గాని బంగారు లేదంటే గన వెండి వంటి సామాన్లు ఉంటే గన చూడండి ఏ విధమైనటువంటి లాస్ అయితే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కేవలం ఇదొక ఇన్సిడెంటే అంటే గన లేదు ఇంతకుముందు అలాగే ఒక చెన్నైకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బంగారు ఏదైతే ఉందో లగేజ్‌లో తను మర్చిపోయి అయితే వేశాడో. తీరా మారా లగేజ్ ఓపెన్ చేసి చెన్నైలో చూసిన తర్వాత అతని బంగారు కూడా కనపడలేదు. తరచూ కూడా ఎయిర్ ఇండియాలోనే జరుగుతూ ఉన్నాయంటే గన నాకు ఒక చిన్నపాటి అనుమానం అయితే వస్తుంది. రీసెంట్‌గా టాటా గారు కూడా మరణించడంతో బహుశా ఎయిర్ ఇండియాను కూడా ఆ స్థానం నుంచి తప్పిచ్చేసి ఏమైనా కొన్ని శక్తులేమన్నా ప్రయత్నం చేస్తున్నాయా ఎయిర్ ఇండియా పైన ఇటువంటి చర్యలు చేయడం మూలంగా ప్రజలలో ఉండేటటువంటి నమ్మకం పోవడం ద్వారా ఎక్కువ లాసులయ్యి ఎయిర్ ఇండియాను గూడా బహుశా ముగించేద్దాం అనేటటువంటి ఆలోచనలో గూడా ఎవరన్నా ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో అని చెప్పేసి నాకు గూడా ఒక చిన్నపాటి అయితే అనుమానం అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మీ లగేజ్ విషయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హావ్ ఎ నైస్ డే అండ్ బై బై.